హలో అందరికీ, ఇది నా వరలక్ష్మి వ్రతం లాగ్ అండి. అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి ప్లీజ్. ముందు రోజు రాత్రి నేను ముగ్గేసేసి చక్కగా అలంకరించాను. ఆ తర్వాత నేను ఎక్కడైతే అమ్మవారిని పెట్టదలుచుకున్నానో అక్కడ శుభ్రం చేసి నాకు తగినట్టుగా డెకరేషన్ అయితే ప్రారంభించేశాను. అదే రోజు రాత్రి చక్కగా నాకు కావలసినటువంటి మంగళకరమైనటువంటి వస్తువులు వీటిని శుభ్రం చేసుకొని ప్రమ్మిదలు, కుండలు. ఈ కుండలు ఎందుకు వాడతాను అన్నది మీకు చెప్తాను. నేనైతే ప్రమ్మికల్లోనే ఎక్కువగా దీపాలు పెట్టడానికి ఇష్టపడతాను, అది నాకు చాలా ఇష్టం. ముందు రోజు నైట్ చాలా బాగా శుభ్రం చేసుకొని బొట్లు అన్నీ అలంకరించాను. తర్వాత ఉదయాన్నే శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని ఇలా కూర్చోబెట్టేసి చూడండి, ఈ బుజ్జి బుజ్జి విగ్రహాల కోసం నేను ఒక వీడియో చేశాను చూడండి. అండ్ అలాగే ఇక్కడ మా అమ్మ చూసారా, వర్ణపు రంగులో ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత కళగా ఉన్నారో. సో మా అమ్మవారిని అక్కడ చక్కగా కూర్చోబెట్టి అలంకరించేసి నేను చేయాల్సిన పనులన్నీ మొదలు పెట్టేసి అమ్మవారికి చక్కగా అన్నీ నివేదించి, ఈ కుండలు ఎందుకు వాడాను అన్నది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇలా 8 రకాల వస్తువుల్ని 8 కుండల్లో వేసి నేను అమ్మవారికి నివేదన చేస్తానన్నమాట. 8 మంగళకరమైన వస్తువులు ఇలా చక్కగా పూలతో అన్నీ అలంకరించేసి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు నాకు తగ్గట్టు నేను చేయగలిగేవి అన్నీ కూడా అమ్మవారికి సమర్పించి ఆ రోజు ఉదయం శ్రావణ శుక్రవారం ఉదయం ధూప నైవేద్యాలతో అమ్మవారికి స్వాగతం పలికాను. మళ్ళీ నేను రెడీ అయిపోయి చక్కగా అమ్మవారి దగ్గర వచ్చి కూర్చున్నాను. నేను ఎప్పుడైతే ఇంకా ఆ రోజు దీపం పెడతాను, సాయంత్రం కూడా పెడతాను అమ్మవారిని, మళ్ళీ మరుసటి రోజు కూడా పెడతాను, తీయను. అయితే అమ్మవారు ఉన్నంతసేపు నేను అక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. ఆ రోజు నైట్ అంతా కూడా అమ్మవారి ముందునే నిద్రపోతాను అనమాట. చక్కగా ఆవిడకి కాపలా కూర్చుంటాను. నా దిష్టే తగిలేసింది. అలాగే ఆ రోజు మధ్యాహ్నం దీపాలన్నీ కొండెక్కిన తర్వాత అమ్మవారికి నివేదించిన ప్రసాదాలన్నీ కూడా తీసుకొని చక్కగా అరిటాకులో వేసుకొని నేనైతే ఆరగించడం జరిగింది. చక్కగా ఎంతో రుచిగా అనిపించింది అమ్మవారి తిన్న తర్వాత. ఇది సాయంత్రం చేసినటువంటి పూజ అండి. సాయంత్రం దీపాలలో మా అమ్మ చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఆ వెలుగు మధ్యలో అందరినీ కాపాడు తల్లి అని మొక్కుకుంటూ, ఇదైతే శనివారం నాడు ఉదయం చేసినటువంటి పూజ. ఇలా శనివారం కూడా ఉదయం అమ్మవారికి ధూపాలతో నైవేద్యాలు అన్నీ సమర్పించిన తర్వాత చక్కగా అమ్మవారిని మొక్కుకొని, అమ్మ నా సబ్స్క్రైబర్స్, నాకు లైక్స్ ఇచ్చేవాళ్ళు, నాకు కమెంట్ పెట్టేవాళ్ళు అందరూ బాగుండాలి తల్లి అని మొక్కేసుకొని, నేను యూట్యూబ్కి కొత్తగా వచ్చాను కాబట్టి ఇందులో కూడా మంచిగా రాణించాలని దీవించమని కోరుకుంటూ, ఎప్పుడు నాకు కష్టం వచ్చినా నా దగ్గరికి మళ్ళీ రావాలని కోరుకుంటూ అమ్మవారికి ఉద్వాసన చెప్పి సాగనంపాను.